गच्छतामातुलकुलं भरेण तदाघः शत्रुघ्नो नित्यशत्रुघ्नो नीतः प्रीतिपुरस्कृतः गच्छतां तुलकुलं भरतेन शत्रुघ्नो प्रीतिपुरस्कृतः गच्छतामातुलकुलं भरतेन तदानघः शत्रुघ्नो नित्यशत्रुघ्नो प्रीतिपुरस्कृतः गच्छतामातुलकुलं भरतेन तदा नघः शत्रुघ्नो नित्यशत्रुघ्नो नीतः प्रीतिपुरस्कृतः गच्छतामातुलकुलं भरतेन तदानघः शत्रुघ्नो नित्यशत्रुघ्नो नीतः प्रीतिपुरस्कृतः गच्छतामातुलकुलं भरतेन तदा नघः शत्रुघ्नो नित्यशत्रुघ्नो नीतः प्रीतिपुरस्कृतः सतत्र व्यवसद्भ्रात्रा सह सत्कार सत्कृतः मातुलेनाश्वपतिना पुत्रस्नेहेन लालिता सतत्रन्यवसद्भ्रात्रा सह सत्कार सत्कृतः मातुलेनाश्वपतिना पुत्रस्नेहेन लालितः सतत्र व्यवसद्भ्रात्रा सह सत्कार सत्कृतः मातुलेनाश्वपतिना पुत्रस्नेहेन लालितः సతత్రన్యవస ఉంది గురుగారు నా కింద యావత్తు సతత్రన్యవసద్భ్రాత్ర సహ సత్కార సత్కృతః మాతులేనాశ్వపతినా పుత్ర స్నేహేన లాలితః सतत्रन्यवसद्भ्रात्रा सह सत्कार सत्कृतः मातुलेनाश्वपतिना पुत्रस्नेहेन लालितः సతత్రన్యవసద్భ్రాత్ర సహ సత్కార సత్కృతః మాతులేనాశ్వపతినా పుత్ర స్నేహేన లాలితః భరతుడు పెద్దల అనుమతి తీసుకుని తన మేనమామ ఇంటికి వెళ్తూ పుణ్యపురుషుడు జితేంద్రుడి శత్రుఘ్నుని పరమ ప్రీతితో తన వెంట తీసుకుని వెళ్ళాడు. భరతుడు తన మేనమామ గృహంలో శత్రుఘ్నుడితో సహా బంధుమర్యాదలను ఆదరించడాలను పొందుచూ అతడు హాయిగా ఉన్నాడు. యుధాజిత్తు శత్రుఘ్ని పుత్రవాత్సల్యంతో భరతుని కంటే మిన్నగా లాలిస్తూ ఉన్నాడు. తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. తత్రాపి నివసంతౌ తౌ తత్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరో వృద్ధం దశరథం నృపం. తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. తత్రాపి నివసంతౌ తౌ తత్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరో వృద్ధం దశరథం నృపం. తత్రాపి నివసంతౌ తౌ తర్ప్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరౌ వృద్ధం దశరథం నృపం. తత్రాపి నివసంతౌ తౌ తత్యమాణౌ చ కామతః భ్రాతరౌ స్మరతాం వీరో వృద్ధం దశరథం నృపం. ఆ ఇరువురు సోదరులు మేనమామ ఇంటి తమకు వచ్చిన రీతిగా నచ్చిన రీతిగా ఆహార విహారాలతో ఆటపాటలతో ఉత్సాహంగా నివసిస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళు వార్ధక్యంలో ఉన్నటువంటి తమ తండ్రి యొక్క దశరథ మహారాజుని గురించి స్మరిస్తూనే ఉన్నారు. రాజాపితౌ మహాతేజా సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్ర వరుణోపమౌ. రాజాపితో మహాతేజ సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నో మహేంద్ర వరుణోపమౌ. రాజాపితౌ మహాతేజా సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్ర వరుణోపమౌ. రాజాపితో మహాతేజ సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నో మహేంద్ర వరుణోపమౌ. రాజాపితౌ మహాతేజా సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నౌ మహేంద్ర వరుణోపమౌ. రాజాపితో మహాతేజ సస్మార ప్రోషితౌ సుతౌ ఉభౌ భరత శత్రుఘ్నో మహేంద్ర వరుణోపమౌ. సర్వ ఏవ తు తస్యేష్టాశ్చత్వారః పురుషశభాః స్వశరీరాద్వినిర్వృత్తాశ్చత్వార ఇవ బాహవః. సర్వ ఏవ తు తస్యేష్టాశ్చత్వారః పురుషశభాః స్వశరీరాద్వినిర్వృత్తాశ్చత్వార ఇవ బాహవః. సర్వ ఏవ తు తస్యేష్టాశ్చత్వారః పురుషర్షభాః స్వశరీరాద్వినిర్వృత్తాశ్చత్వార ఇవ బాహవః. సర్వ ఏవ తు తస్యేష్టాశ్చత్వారః పురుషశభాః స్వశరీరాద్వినిర్వృత్తాశ్చత్వార ఇవ బాహవః.
సత్పుత్ర లాభంతో నిత్య సంతోషంగా ఉన్నటువంటి దశరథ మహారాజు ఇంద్రవర్ణంలాగా ఉన్నటువంటి విడదీయ సోదర ప్రేమతో తన కుమారులైన భరత శత్రుఘ్నుల ఇరువురు కూడా దేశాంతరంలో ఉండడం చేత తన చింత లేకుండా పోవడం చేత బెంగతో వాళ్ళని పదే పదే గుర్తు చేసుకున్నాడు. తన శరీరాన్ని ఉత్పన్నమైన 4 చేతుల వలె దశరథులకు శ్రేష్ఠులైనటువంటి తన నలుగురు కుమారులను కూడా ఎంతో ప్రీతిపాత్రుడు. ఇది అభూతోపమ అనేటువంటి ఒక లక్షణం. ఆయనకందరూ సమానులే. తేషామపి మహాతేజా రామో అతిగ్రః పితుః స్వయంభూరివ భూతానాం బభూవ గుణోత్తరః. येषामपि महातेजा रामो रतिकरः पितुः स्वयं भूरिव भूतानां बभूव गुणवत्तरः. తేషామపి మహాతేజా రామో రతికరః పితుః స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః. येषामपि महातेजा रामो रतिकरः पितुः स्वयं भूरिव भूतानां बभूव गुणवत्तरः. తేషామపి మహాతేజా రామో రతికరః పితుః స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః. तेषामपि महातेजा रामो रतिकरः पितुः स्वयं भूरिव भूतानां बभूव गुणवत्तरः. ఇంద్రాది దేవతల్లో జ్యేష్ఠుడైనటువంటి బ్రహ్మ ఆయన తండ్రి యొక్క శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడైనట్లు దశరథులకు తన కుమారులో పెద్దవాడైనటువంటి మహాపరాక్రమశాలి సత్గుణ సంపన్నుడు అయినటువంటి శ్రీరాముడు మిక్కిలి ప్రీతిపాత్రుడు. అమ్మాయి సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః. सहि देवैरुदीर्णस्य रावणस्य वधार्थिभिः अर्थितो मानुषे लोके जज्ञे विष्णुः सनातनः. సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః. सहि देवैरुदीर्णस्य रावणस्य वधार्थिभिः अर्थितो मानुषे लोके जज्ञे विष्णुः सनातनः. సహి దేవైరుదీర్ణస్య రావణస్య వధార్థిభిః అర్థితో మానుషే లోకే జజ్ఞే విష్ణు సనాతనః. सहि देवैरुदीर्णस्य रावणस्य वधार्थिभिः अर्थितो मानुषे लोके जज्ञे विष्णुः सनातनः. కౌసల్యా శిశుభేతేన పుత్రేణ మిత తేజసా యథా నరేణ దేవానామతిర్వజ్రపాణినా. कौसल्या शुशुभेतेन पुत्रेणामित तेजसा यथा वरेण देवानामतिर्वज्रपाणिना. కౌసల్యా శిశుభేతేన పుత్రేణ మిత తేజసా యథా వరేణ దేవానామతిర్వజ్రపాణినా. कौसल्या शुशुभेतेन पुत्रेणामित तेजसा यथा वरेण देवानामतिर्वज्रपाणिना. కౌసల్యా శిశుభేతేన పుత్రేణ మిత తేజసా యథా వరేణ దేవానామతిర్వజ్రపాణినా. कौसल्या शुशुभेतेन पुत्रेणामित तेजसा यथा वरेण देवानामतिर्वज्रपाणिना. దేవతల్లో ప్రముఖుడైనటువంటి ఇంద్రుని తన తనయుడిగా పొందినటువంటి అతిథిలాగా కౌసల్యాదేవి మిక్కిలి పరాక్రమశాలి అయినటువంటి తన శ్రీరాముని తన పుత్రుడిగా పొందినది పరమానంద భరితురాలైంది. సహి రూపోపన్నశ్చ వీర్యవాననసూయక భూమావమమ ఇవి కాస్త కనపడవు. భూమావనుపమస్సూనుర్గుణైర్దశరథోపమః. सहि रूपोपपन्नश्च वीर्यवाननसूयकः भूमावनुपमः सूनुः गुणैर्दशरथोपमः. సహి రూపోపన్నస్యవానసూయకః భూయావనుపమస్సూనుర్గుణైర్దశరథోపమః. सहि रूपोपपन्नश्च वीर्यवाननसूयकः भूमावनुपमः सूनुर्गुणैर्दशरथोपमः. సహి రూపోపపన్నశ్చ వీర్యవాననసూయకః భూమావనైర్దశరథోపమః. सहि रूपोपपन्नश्च वीर्यवाननसूयकः भूमावनुपमः सूनुर्गुणैर्दशरथोपमः. శ్రీరాముడు లోకోత్తర సుందరుడు, మహావీరుడు, ఇతరులను గుణాలనే గ్రహించేటువంటి వాడు, సద్గుణాలను బట్టి దశరథుడి వంటి వాడు. ఇటువంటి సాధలేని సత్పుత్రుణ్ణి కన్న కౌసల్యాదేవి అదృష్టమే అదృష్టం.
సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషన్నోత్తరం ప్రతిపద్యతే. సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పురుషన్నోత్తరం ప్రతిపద్యతే. సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషన్నోత్తరం ప్రతిపద్యతే. సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషన్నోత్తరం ప్రతిపద్యతే. సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వం తు భాషతే ఉచ్యమానోపి పరుషన్నోత్తరం ప్రతిపద్యతే. సతు నిత్యం ప్రశాంతాత్మా మృదుపూర్వంతు భాషతే ఉచ్యమానోపి పరుషన్నోత్తరం ప్రతిపద్యతే. రఘురాముడు ప్రశాంత చిత్తుడు, మృదుభాషి, కోపం అనే మాటనే ఎరిగినవాడు. ఇతరులెవరికైనా ఎటువంటి పరిశోక్తులాడినా వాడిని ఏమాత్రం పట్టించుకోండు. అంతేకాదు వాళ్ళతో మృదువుగా అనునయపూర్వకంగా మాట్లాడతాడు. యథార్థంగా అతడు తండ్రిని మించిన తనయుడు. సతు నిత్యం అయిపోయిందిగా. కథంచిదుష చిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. సస్మరత్యపకారాణం నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మసత్తయా. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయా. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయన్నాప్తవై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధై వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయాన్నాస్తవై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయన్నాప్తవై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయాన్నాస్తవై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి. కథయన్నాస్తవయాది. అవును గురుగారు, నాస్త కథయన్నాస్త. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయన్నాస్తవై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి. శీలవృద్ధైర్జ్ఞానవృద్ధైర్వయోవృద్ధైశ్చ సజ్జనైః కథయాన్నాస్తవై నిత్యమస్త్రయోగ్యాంతరేష్వపి. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వచః వీర్యవాన్ చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. ప్రియం వదః. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్ చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. బుద్ధిమాన్ మధురాభాషీ పూర్వభాషీ ప్రియం వదః వీర్యవాన్న చ వీర్యేణ మహతా స్వేన విస్మితః. అమ్మాయి కిందున్నవి కూడా చదువుతూ ఉండండి. అలాగే గురుగారు చెప్పారు. ఇక్కడ లేనివి ఇక్కడ అవసరమైన అర్థాలను ఇచ్చారు కింద. అలాగే గురు. రఘునందనుడు అస్త్రాభ్యాసం చేస్తున్నప్పటికీ విరామ సమయాల్లో మాత్రమే కాక ఎల్లవేళలా సదాచార సంపన్నులతోనూ జ్ఞానవృద్ధులతోనూ వయోవృద్ధులతోనూ ఇంకనూ ఇతర సజ్జనులతోనూ వివిధ విషయాలను గురించి చర్చిస్తూ ఉండేటువంటి వాడు. రఘునందుడు ప్రశస్తమైన బుద్ధి గలవాడు. జనుడు సుఖపడే విషయాన్ని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండేటువంటి వాడు. అందరితో మృదుమధురంగా మాట్లాడుతూ ఉండేటువంటి వాడు. ఎవరైనా తానే ముందుగా పలకరించేటువంటి వాడు. శత్రువుల విషయంలో ప్రియవచనాలను పలుకుతున్నటువంటి వాడు. శరణాగతులను కాపాడుడికై దుష్టుల్ని అణిచివేసేటువంటి వాడు. ఎంతటి దుర్మార్గులైనా తనని ఆశ్రయించినట్లయితే వాళ్ళని క్షమించేవాడు. తాను ఎంతటి పరాక్రమశాలి అయినా ఆవంత కూడా గర్వపడనటువంటి వాడు. సచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజక అనురక్త ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. నచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. సచానృత కథో అంతేనా?
నా నా గురుగారు నచానృత నచానృతకథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. నచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. నచానృతకథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. నచానృత కథో విద్వాన్ వృద్ధానాం ప్రతిపూజకః అనురక్తః ప్రజాభిశ్చ ప్రజాశ్చాప్యనురంజతే. శ్రీరాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యాన్ని పలికేవాడు కాదు. సకల విద్యాపారంగుతుడు, సచ్చీలకు జ్ఞానవృద్ధులకు ఎదురేగా వాళ్ళని సేవిస్తుండేటువంటి వాడు, ప్రజలను వాత్సల్యంతో సంతసింపజేస్తుండేటువంటి వాడు, ప్రజలకు ప్రణతుజుడు. సానుక్రోశోజిత క్రోధినానుకంపి ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాంఛుచి. సానుక్రోశోజిత క్రోధో బ్రాహ్మణ ప్రతిపూజకః దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః. సానుక్రోశోజిత క్రోధో బ్రాహ్మణ ప్రతిపూజకః దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః. సానుక్రోశోజిత క్రోధో బ్రాహ్మణ ప్రతిపూజకః దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః. సానుక్రోశోజిత క్రోధో బ్రాహ్మణ ప్రతిపూజకః దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః. సానుక్రోశోజిత క్రోధో బ్రాహ్మణ ప్రతిపూజకః దీనానుకంపీ ధర్మజ్ఞో నిత్యం ప్రగ్రహవాన్ శుచిః. దుఃఖితులను చూసినప్పుడు రాముడి హృదయం ద్రవించుచుండేది. అతడు క్రోధాన్ని జయించిన వాడు, వేదజ్ఞులకు ఎదురుగా వెళ్లి వాళ్ళని పూజించేటువంటి వాడు, దీనులను ఆదుకునేటువంటి వాడు, సామాన్య ధర్మాలను విశేష ధర్మాలను బాగా ఎరిగినటువంటి వాడు, నిత్యము నియమనిష్టలను పాటించేటువంటి వాడు, కూడా పరుల సొత్తును ఏమాత్రం ఆశించని వాడు. అలా ధనం పట్ల ఉండేటువంటి వాడిని ఆపేక్ష లేకుండా లోచితమతే క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే వరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తథా. కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తతః. కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తథా. కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తతః. కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తథా. కులోచితమతిః క్షాత్రం ధర్మం స్వం బహుమన్యతే మన్యతే పరయా కీర్త్యా మహత్ స్వర్గఫలం తతః. శ్రీరాముడు ఇక్ష్వాకు వంశజులకు సహజమైన దృష్టి గలవాడు, దుష్ట నిగ్రహం, ప్రజాపరిపాలనం అనేటువంటి క్షత్రియ ధర్మాలను పూర్తిగా పాటించినటువంటి వాడు, వర్ణాశ్రమ ధర్మాలను ఆదరించడం వల్ల దీర్ఘఫలదాయకం అని నమ్మి క్షత్రియ ధర్మాలను చక్కగా నెరవేర్చేటువంటి వాడు. నా శ్రేయసి రతో విద్వాన్ నిరుద్ధకథారుచి న విరుద్ధకథారుచి ఉత్తరోత్తరయుక్తో చ వక్తావాచస్పతిర్యథా. నా శ్రేయసి విద్వాన్ న విరుద్ధ కథారుచిః ఉత్తరోత్తరయుక్తో చ వక్తా వాచస్పతిర్యథా. నా శ్రేయసి రతో విద్వాన్ నిరుద్ధ కథారుచిః ఉత్తరోత్తరయుక్తో చ వక్తావాచస్పతిర్యథా. నా శ్రేయసి రతో విద్వాన్ న విరుద్ధ కథారుచిః ఉత్తరోత్తరయుక్తో చ వక్తా వాచస్పతిర్యథా. నా శ్రేయసి రతో విద్వాన్ నిరుద్ధ కథారుచిః ఉత్తరోత్తరయుక్తో చ వక్తా వాచస్పతిర్యథా. నా శ్రేయసి రతో విద్వాన్ న విరుద్ధ కథారుచిః ఉత్తరోత్తరయుక్తో చ వక్తా వాచస్పతిర్యథా. సదసత్ విచక్షణ గలవాడు శ్రీరాముడు జీవితంలో వ్యర్థ కార్యాల్లో ఎన్నడూ ఆసక్తుడు కాడు, ఎన్నడూ ధర్మ విరుద్ధమైనటువంటి నిష్ఠులౌకిక వైదిక విషయాలను కూడా యుక్తియుక్తంగా మాట్లాడటంలో బృహస్పతి వంటి వాడు. అరోగస్తరుణోవాగ్ని పుష్మాన్ దేశకాల విదు లోకే పురుష సారజ్ఞ సాధురేకో వినిర్మిత. అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్ దేశకాలవిత లోకే పురుష సారజ్ఞ సాధురేకో వినిర్మితః. అరోగస్తరుణో వాగ్మి పుష్మాన్ దేశకాల విదు
లోకే పురుష సారజ్ఞः సాధురేకో వినిర్మితः అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్ దేశకాలవిత్ లోకే పురుష సారజ్ఞः సాధురేకో వినిర్మితః అరోగస్తృణో వాగ్మీవ పుష్మాన్ దేవకాలవిత్ లోకే పురుష సారజ్ఞः సాధురేకో వినిర్మితः అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్ దేశకాలవిత్ లోకే పురుష సారజ్ఞः సాధురేకో వినిర్మితః రఘునందనుడు మానసికంగా శారీరకంగా చక్కని ఆరోగ్యం గలవాడు, యువకుడు, ప్రశస్తంగా మాట్లాడేటువంటి వాడు, దృఢగాత్రుడు, దేశకాలాలు ఎరిగి అధ్యయనాదులను కొనసాగించేటువంటి వాడు. ఒకసారి చూసినంత మాత్రానే లోకంలోని పురుషుల హృదయాలను అభిప్రాయాలను సమగ్రంగా ఎరిగేటువంటి వాడు. పరమ సాధు, అపకారుల పట్ల కూడా సాధుత్వాన్ని పరిగణించేటువంటి వాడు, సాటిలో సద్గుణాలు కలిగిన మహాపురుషుడు. నతు శ్రేష్ఠైర్గుణైర్యుక్త ప్రజానాం సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజ బహిష్ఠర ఇవ ప్రణో బభూవ గుణతః ప్రియః. సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజ బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజ బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. సతు శ్రేష్ఠైర్గుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణతః ప్రియః. మహారాజు కుమారుడైనటువంటి శ్రీరాముడు ఉత్తమోత్తమ గుణాలకు పెన్నిది. ఆ సద్గుణాల కారణం చేత ఆయన ప్రతిందరికీ కూడా మిక్కిలి ప్రేమస్వరూపుడు, ప్రేమాస్పదుడు. అంతేకాదు వాళ్ళకి బహిప్రాణం అతడు. అమ్మ కిందున్నవి కూడా చదవండి తల్లులు. అలాగే గురువు. సమ్యక్ విద్యావ్రత స్నాతో యథావత్ సాంగవేదవితు విశ్వస్త్రే చ పితు శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః. సమ్యక్ విద్యా వ్రతస్నాతో యథావత్ సాంగవేదవిత్ విశ్వస్త్రే చ పితుశ్రేష్ఠో బభూవ భరతాగ్రజః. సమ్యక్ విద్యావ్రత స్నాతో యథావత్ సాంగవేదవితు విశ్వస్త్రే చ పితు శ్రేష్ఠో బభూవ భరతాగ్రజః. సమ్యక్ విద్యా వ్రతస్నాతో యథావత్ సాంగవేదవిత్ విశ్వస్త్రే చ పితుశ్రేష్ఠో బభూవ భరతాగ్రజః. సమ్యక్ విద్యావ్రత స్నాతో యథావత్ సాంగవేదవిత్ విశ్వస్త్రే చ పితుశ్రేష్ఠో బభూవ భరతాగ్రజః. సమ్యక్ విద్యా వ్రతస్నాతో యథావత్ సాంగవేదవిత్ విశ్వస్త్రే చ పితుశ్రేష్ఠో బభూవ భరతాగ్రజః. భరతాగ్రజుడైనటువంటి రఘురాముడు చక్కగా వేద వేదాంగాలను శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు, సమావర్తనాది వ్రతాలను ఆచరించినవాడు, శస్త్రాస్త్రాలను ప్రయోగించడంలో ఇతర ధనుర్ధారుల కంటే దశరథే మిన్న కాగా శ్రీరాముడు ఆయన మించినవాడు. కళ్యాణాభిజన సాధురదీన సత్య వాగృజు వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థ దర్శిభిః. కళ్యాణాభిజనస్సాధురదీనః సత్యవాగ్రుజగో వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః. కళ్యాణాభిజన సాధురదీన సత్య వాగృజు వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థ దర్శిభిః. కళ్యాణాభిజనస్సాధురదీనః సత్యవాగ్రుజగో వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః. కళ్యాణాభిజన సాధురదీన సత్యవాగృజు వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః. కళ్యాణాభిజనస్సాధురదీనః సత్యవాగ్రుజగో వృద్ధైరభివినీతశ్చ ద్విజైర్ధర్మార్థదర్శిభిః. ఎటువంటి కలంకములు లేనివాడు చేత శ్రీరాముడు పవిత్రములైన శుభప్రదములైన ఉత్తమ మాతృపితృ వంశాలకు ప్రతీక అయినటువంటి వాడు. మిక్షిలి క్షోభపడవలసిన పరిస్థితులందు కూడా ఏమాత్రమూ తొణకనటువంటి వాడు. అతి క్లిష్ట స్థితుల్లో కూడా సత్యానికే కట్టుబడి ఉండేటువంటి వాడు. రుజువర్తనము చేత దేవతలకు ఆరాధ్యుడు. ధర్మార్థ విషయములందు నిష్ణాతులైన బ్రాహ్మణోత్తములు కూడా సుశిక్షితుడు. ధర్మ కామార్థ తత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్ లౌకికే సమయాచారే కృతకల్పో విశారద.
धर्मकामार्थतत्त्वज्ञस्मृतिमान् प्रतिभानवान् लौकिके समयाचारे कृतकल्पो विशारदः धर्मकामार्थ तत्त्वज्ञ स्मृतिमान् प्रतिभानवान् लौकिके समयाचारे कृतकल्पो विशारदः धर्मकामार्थतत्त्वज्ञस्मृतिमान् प्रतिभानवान् लौकिके समयाचारे कृतकल्पो विशारदः धर्मकामार्थ तत्त्वज्ञ स्मृतिमान् प्रतिभानवान् लौकिके समयाचारे कृतकल्पो विशारदः धर्मकामार्थतत्त्वज्ञस्मृतिमान् प्रतिभानवान् लौकिके समयाचारे कृतकल्पो विशारदः ధర్మశాస్త్రముల్లో పేర్కొనమని రీతిగా ధర్మార్థ కామతత్వములను లోతుగా తెలుసుకొని ఆయా సమయముల యందు వాటిని ఆచరించేటువంటి వాడు, గ్రహించిన విషయాలను మరువనటువంటి వాడు, అనుక్షణము వికసించు ప్రతిభ గలవాడు, లోకమునకు ప్రామాణికములైన సమయాచారములను నెలకొల్పినవాడు, వాటిని ఆచరించి ఆదర్శమూర్తి అయినటువంటి వాడు రఘునందనుడు. ఆదర్శమూర్తి అయినటువంటి వాడు నిభృత సంవృతాకారో అంత నవీన విభృత సంవృతాకారో గుప్త మంత్ర సహాయవాన్ అమోఘ క్రోధ హర్షశ్చ త్యాగ సంయమ కాలవిత్. निभृतः संवृताकारो गुप्तमन्त्रः सहायवान् अमोघः क्रोधहर्षश्च त्यागसंयमकालवित् విభృత సంవృతాకారో గుప్త మంత్ర సహాయవాన్ అమోఘ క్రోధ హర్షశ్చ త్యాగ సంయమ కాలవిత్. निभृतः संवृताकारो गुप्तमन्त्रः सहायवान् अमोघः क्रोधहर्षश्च त्यागसंयमकालवित् విభృత సంవృతాకారో గుప్త మంత్ర సహాయవాన్ అమోఘ క్రోధ హర్షశ్చ త్యాగ సంయమ కాలవిత్. निभृतः संवृताकारो गुप्तमन्त्रः सहायवान् अमोघः क्रोधहर्षश्च त्यागसंयमकालवित् రఘునందనుడు వినసీయుడు, తన మనస్సులోని అభిప్రాయాలను ముఖ కవళికల్లో బయటపడనీయటువంటి వాడు, పడనీయనటువంటి వాడు, రహస్యాలోచనలు సమయం వచ్చే వరకు గూఢంగా ఉంచేటువంటి వాడు, సమర్థులైన మంత్రులను కలిగినటువంటి వాడు, ఆయన కోపము గాని సంతోషము గాని సత్ఫలాలనే ఇస్తుంది, సమయోచితముగా పాత్రులకే దానము చేయవాడు, ధనముగా ధనాన్ని న్యాయంగా సమకూర్చేటువంటి వాడు, దృఢభక్తి స్థిర ప్రజ్ఞో నాసద్గ్రాహి నదుర్వచాః విస్తంద్రిర ప్రమత్తశ్చ స్వదోష పరదోషవిత్. दृढभक्तिर्स्थिरप्रज्ञो नासद्ग्राहीन दुर्वचाः निस्तन्द्रिरप्रमत्तश्च स्वदोषपरदोषवित् దృఢభక్తి స్థిర ప్రజ్ఞో నాసద్గ్రాహి నదుర్వచాః నిస్తంద్రిర ప్రమత్తశ్చ స్వదోష పరదోషవిత్. दृढभक्तिस्थिरप्रज्ञो नासद्ग्राहीन दुर्वचाः निस्तन्द्रिरप्रमत्तश्च स्वदोषपरदोषवित् దృఢభక్తి స్థిర ప్రజ్ఞో నాసద్గ్రాహి నదుర్వచాః నిస్తంద్రిర ప్రమత్తశ్చ స్వదోష పరదోషవిత్. दृढभक्तिर्स्थिरप्रज्ञो नासद्ग्राहीन दुर्वचाः निस्तन्द्रिरप्रमत्तश्च स्वदोषपरदोषवित् శ్రీరాముడు శ్రీరాముడు మాతాపితృల యందు సత్ప్రసంగాలకు నెలవు, సోమర్తనము గాని ఏమరపాటు గాని లేనటువంటి వాడు, లోకంలో ఇతరుల లోపల మాత్రమే గుర్తించును, రాముడైతే తన లోపాలను కూడా గుర్తించును. శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకో విదః యః ప్రగ్రహానుగ్రహయోర్యథా న్యాయం విచక్షణః. शास्त्रज्ञश्च कृतज्ञश्च कृशान्तरकोविदः
यः प्रग्रहानुग्रहयोर्यथा न्यायं विचक्षणः శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకోవిదః యః ప్రగ్రహానుగ్రహయోర్యథా న్యాయం విచక్షణః. शास्त्रज्ञश्च कृतज्ञश्च पुरुषान्तरकोविदः यः प्रग्रहानुग्रहयोर्यथा न्यायं विचक्षणः శాస్త్రజ్ఞశ్చ కృతజ్ఞశ్చ పురుషాంతరకోవిదః యః ప్రగ్రహానుగ్రహయోర్యథా న్యాయం విచక్షణః. शास्त्रज्ञश्च कृतज्ञश्च पुरुषान्तरकोविदः यः प्रग्रहानुग्रहयोर्यथा न्यायं विचक्षणः రఘురాముడు సర్వశాస్త్ర కోవిదుడు, కృతజ్ఞుడు. ఏ విధంగానైనా ఏ కొంచెమైనా తనకు ఉపకారం జరిగినట్లయితే దాన్ని మనవనటువంటి వాడు. చూచినంత మాత్రాలనే సాధవులను అసాధవులను సులభంగా గుర్తించేటువంటి వాడు. శాస్త్ర మర్యాదలను అనుసరించి మిత్రులు మొదలైనటువంటి వాళ్ళని స్వీకరించేటువంటి వాడు. తర్వాత తగు విధంగా వాళ్ళని ఆదుకునేటువంటి వాడు. మా శ్రీదేవి కొంచెం గట్టిగా చెప్పమ్మా, నేను గొంతు వినిపించలేదు. అలాగే మేడం. అమ్మా అమ్మా రెండో 26వ శ్లోకంలో రెండో పాదంలో మొదట ఆయానా అయానా ఆయా గురుగారు రెండోగా ఒకసారి నేను చెప్పాను, చెప్పమ్మా. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన విన్నిగ్రహస్య చ ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట్వద్వే కర్మవిత్. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన వినిగ్రహస్య చ ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన విన్నిగ్రహస్య చ ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన వినిగ్రహస్య చ ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. సత్సంగ్రహ ప్రగ్రహణే స్థాన విన్నిగ్రహస్య చ ఆయ కర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. సజ్జనులను దరిచేర్చుకుంటంలోనూ వాళ్ళకి తోడ్పట్టమైందు శ్రీరాముడు కుశలుడు. సమయమెరిగి దుర్జనులను శిక్షించేటువంటి వాడు. న్యాయసమ్మతంగా ప్రజలను నొప్పింపగా పువ్వుల నుండి తుమ్మిద తేలిని గ్రహించినట్లుగా వాళ్ళ నుండి కోశాగారానికి
ధనాన్ని సమకూర్చేటువంటి వాడు, శాస్త్ర ప్రకారం ఆ ధనాన్ని సముచితంగా వ్యయం చేసేటువంటి వాడు. అమ్మా నేను చెప్పిన ధర్మాలన్నీ ఇక్కడ కనపడతాయి చూడండి. ఇది మహాభారతం సభాపర్వంలో కూడా చెప్పబడింది. తెలివిగలవాడు ఆదాయంలో సగభాగాన్ని కానీ, పావు భాగాన్ని కానీ, కడకు ముప్పావు భాగాన్ని కానీ వ్యయం చేస్తారు. అమ్మ అందరూ గ్రహించవలసిన విషయాలు. అలాగే అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ కోశాగారం ఉన్నది ధనానికి లోటు రానియరు, పూర్తిగా వ్యయం చేయరు. అలాగే ధనాన్ని 5 భాగాలుగా విభజించి దాన ధర్మాలకి కీర్తి ప్రతిష్ట అది అది కూడా ఈ విధంగా చెప్తున్నాడండి. ధర్మాయ యశసేర్థాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహాముత్ర చ శోభతే. శ్రీమద్భాగవతంలో చెప్పబడింది. 8వ స్కంధంలో 19వ అధ్యాయంలో 37వ శ్లోకంలో చెప్పబడింది. ధనాన్ని 5 భాగాలుగా విభజించి మొదటిది దాన ధర్మాలకు, రెండోది కీర్తి ప్రతిష్టలను సమకూర్చే కార్యాలకు, వస్తువులు మొదలైన వాటికి, ధర్మబద్ధమైన కోరికలను తీర్చుకుంటూ తన కుటుంబ సభ్యుల అవసరాలకు వినియోగించిన యుక్తము. ఈ పద్ధతి ఇహపర ఫల సాధకం. మన డబ్బును ఎలా వినియోగించుకోవాలో చెప్పారు, విన్నారా శాంతమ్మ తల్లి? విన్నాను గురుగారు. గుర్తుంచుకోండి, ఇది ప్రమాణమైన శ్లోకం. ఇది అవును గురుగారు. ఇలాగే చేయాలి. మొదటి భాగం దాన ధర్మాలకు, రెండో భాగం కీర్తి ప్రతిష్టలను సమకూర్చే కార్యాలకు, మూడో భాగం వస్తువులు మొదలైనటువంటి వాడికి, నాలుగో భాగం ధర్మబద్ధమైన కోరికలను తీర్చడానికి, ఐదో భాగం తన కుటుంబ సభ్యుల అవసరాలకి వినియోగించడం యుక్తం అని భాగవతంలో చెప్పబడింది. గుర్తుంచుకోండి ఈ విధానాన్ని. అందరూ ఇలా ఉండేట్టుగానే ప్రయత్నం చేయండి. అలాగే శ్రైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో నాలసః. శైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః. శ్రైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో నాలసః. శైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మో చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః. శ్రైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మౌ చ సంగృహ్య సుఖతంత్రో నాలసః. శైష్ఠ్యం శాస్త్ర సమూహేషు ప్రాప్తో వ్యామిశ్రకేషు చ అర్థధర్మో చ సంగృహ్య సుఖతంత్రో న చాలసః. సకల శాస్త్రాల యందు, సంస్కృతాది భాషల యందు కూడా గల కావ్య నాటకాలంకారాల యందు రఘునందనుడు గొప్ప వీరుడు, గొప్ప కోవిదుడు. ధర్మబద్ధంగా ఆర్జించినటువంటి అర్థం పరిధిలో సుఖాన్ని కోరుకునేటువంటి వాడు. కర్తవ్య కార్యాల యందు అలసత్వానికి తావు ఇచ్చేటువంటి వాడు కాదు. అంటే చేయవలసిన పనుల్లో ఏమాత్రం బద్దకించేటువంటి వాడు కాదు. వచ్చిన దాంట్లోనే సుఖాన్ని కోరుకునేటువంటి వాడు. ఇవన్నీ అమ్మ తెలుసుకోవాల్సినవి, వినవలసినవి. తప్పకుండా ఆచరించవలసినవి. విన్నారా తల్లులు? అలాగే గురుగారు. ఇదే కావాలి. ఇప్పుడు కాలానికి అవే కావాలి. ఇప్పుడు మనకి వాస్తవానికి ఎప్పుడు కావాలి, ఇప్పుడు తప్పనిసరిగా కావాలి. అది వైహారికాణం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవిత్ ఆరోహే వినయే చైవ యుక్తో వా రణవాజినాం.
వైవాహికానాం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవితౌ ఆరోగ్యే వినయే చైవ యుక్తో వారణవాజినాం. వైహారికాణాం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవితు ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినాం. వైహారికానాం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవితౌ ఆరోగ్యే వినయే చైవ యుక్తో వారణవాజినాం. వైహారికాణాం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవితు ఆరోహే వినయే చైవ యుక్తో వారణవాజినాం. వైహారికానాం శిల్పానాం విజ్ఞాతార్థ విభాగవితౌ ఆరోగ్యే వినయే చైవ యుక్తో వారణవాజినాం. ఆరోహే అంటే ఆరోకే అంటావే అమ్మా. ఆరోగ్య నేను చెప్తున్నాను. ఆహా, సరే. ఆరోగ్యే విజయే చైవ యుక్తో వారణవాజినాం. శ్రీరాముడు మనోరంజకములైనటువంటి సంగీత చిత్రకళలయందు వీణా వేణు మృదంగ తాళ విద్యలయందు ఆరితేరినవాడు. ధనాన్ని క్రమపద్ధతిని అనుసరించి సద్వినియోగం చేయడం తెలిసినటువంటి వాడు. ఏనుగులను గుర్రాలను అధిరోహించడం, అదుపు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం తెలిసినటువంటి వాడు. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకేతి రథ సమ్మత అభియాత ప్రహర్త చ సేనానయ విశారద అప్రధృష్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకే రథసమ్మతః అభియాత ప్రగర్తా చ సేనానయ విశారదః అప్రదృశ్యచ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకేతి రథ సమ్మత అభియాత ప్రహర్త చ సేనానయ విశారద అప్రధృష్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకేతి రథసమ్మతః అభియాత ప్రగర్తా చ సేనానయ విశారదః అప్రదృశ్యచ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకేతి రథ సమ్మత అభియాత ప్రహర్త చ సేనానయ విశారద అప్రధృష్యశ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః. ధనుర్వేద విదాం శ్రేష్ఠో లోకేతి రథసమ్మతః అభియాత ప్రవర్తా చ సేనానయ విశారదః అప్రదృశ్యచ్చ సంగ్రామే క్రుద్ధైరపి సురాసురైః. రఘునందనుడు ధనుర్వేద రహస్యాన్ని బాగా తెలిసినటువంటి వాడు. ధనుర్ధారులలో శ్రేష్ఠుడు. సాటిలేని యోధులైనటువంటి అతిరథులచే పూజింపబడినటువంటి వాడు. స్వయంగా తానే శత్రుసేనలకు ఎదురు వెళ్ళి ముందు భాగంలో నుంచి వాళ్ళని దెబ్బ తీసేటువంటి వాడు. శత్రువులకు అంతుపట్టని వ్యూహ రచనలు చేసి తన సేనలను కాపాడేటువంటి వాడు. యుద్ధరంగంలో క్రోధ పరవశులై ఉన్నటువంటి సురాసురులకు సైతము ఎదిరింప శక్యం కానివాడు. అతిరథుడు అంటే ఒకే సమయంలో అనేక మంది విలుకాండ్లు అంటే ధనస్సులు పట్టుకున్న వాళ్ళతో యుద్ధం చేసేటువంటి వాడు, వాడిని అతిరథుడు అంటారు. అమ్మా, అసూయ అంటే దాదాపుగా చాలా మందికి అసలు ఏమిటో ఈర్ష్య పట్టమే అనుకుంటారు. అసలు ఈర్ష్య అంటే ఏమిటో వివరంగా చెప్పాడు చూడండి. ఇతరుల గుణాలని దోషాలుగా భావించడం. వాడికి బాగా బాణాలు వేయడం వచ్చాడు, నా మొహం వాడికి ఏమొచ్చు అని అంటుంటారే. వాడికి బాగా చదువుకోవడం వచ్చు, నా మొహం వాడికి చదువు ఏమొచ్చు, వాడు ఏం చదువుతాడు, వాడి మొహం వాడికి ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది, అక్కడ తప్పాడు ఇక్కడ తప్పాడు అని చెప్తుంటారు. అంటే అది కేవలం అసూయతో మాట్లాడేటువంటి మాటలు అన్నమాట. అసూయ అంటే ఇది వివరం. గుణాలని దోషాలు, ఇతరుల గుణాలని దోషాలుగా భావించేటువంటి వాడిని అసూయుడు అంటారు. రాముడు అనసూయకుడు అని పేరు. విన్నారుగా తల్లి? గురువు గారు. అనసూయోజిత క్రోధో నదృప్తో నచమత్సరీ నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. అనసూయోజిత క్రోధో నదృప్తో నచమత్సరీ నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. అనసూయోజిత క్రోధో నదృప్తో నచమత్సరీ నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. అనసూయోజిత క్రోధ నదృప్తో నచమత్సరీ నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. అనసూయోజిత క్రోధో నదృప్తో నచమత్సరీ నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. అనసూయోజిత క్రోధో నదృప్తో నచమత్సరీ
न चावमन्ता भूतानां न च कालवशानुगः శ్రీరాముడు అసూయ లేనటువంటి వాడు, కోపానికి లోను కానటువంటి వాడు, గర్వము లేనటువంటి వాడు, మాత్సర్యాన్ని ఎరుగినటువంటి వాడు, ఎట్టివారిని ఏమాత్రం అవమానింపనటువంటి వాడు, సత్వరజస్తమో గుణాలకు అతీతుడు, శుద్ధ సత్వ స్వభావుడు. అదిగో మాత్సర్యం అంటే ఏమిటో చెప్పాడు. ఇతరుల యొక్క ఉన్నతిని చూచి ఓర్వ లేకుండా ఉంటాం. అసూయ వేరు, మాత్సర్యం వేరు. ఇతరుల మంచితనాన్ని కూడా తప్పుగా భావించడం అది అసూయ అయితే, మాత్సర్యం అంటే ఇతరుల గొప్పతనాన్ని గురించి ఓర్వ లేకుండా ఉంటాం. కొంచెం సమానంగా ఉన్నా వేరు వేరుగా ఉంటుందన్నమాట అర్థం. దాంట్లో కింద చూడండి, నగుణాన్ గుణినో హంతి స్తౌతి మందగుణానపి నాణ్యదోషేషు రమతే సానసూయా ప్రకీర్తిత. అత్రి స్మృతిలో ఇలా చెప్పబడిందిట, గుణవంతుల్లో గుణాలని దోషాలుగా వెతకనటువంటి వాడు, పరుల స్వల్ప గుణాలను సైతం ప్రశంసించేటువంటి వాడు, ఇతరుల దోషాలను చూచి ఆనందించినటువంటి వాడు అయినటువంటి మనుష్యుని స్వభావాన్ని అనసూయ, అనసూయుడు, దోష దృష్టి లేనివాడు అని అంటారట. ఏవం శ్రేష్ఠగుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః సమ్మతస్త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేణాపి శచీపతేః. ఏవం శ్రేష్ఠగుణైర్యుక్తः ప్రజానాం పార్థివాత్మజः సమ్మతత్రిషు లోకేషు వసుధాయాः క్షమాగుణైः బుద్ధ్యా బృహస్పతిస్తుల్యో వీర్యేణాపి శచీపతేః. ఏవం శ్రేష్ఠగుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః సమ్మతస్త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేణాపి శచీపతేః. శచీపతేః. ఏవం శ్రేష్ఠగుణైర్యుక్తः ప్రజానాం పార్థివాత్మజः సమ్మతస్త్రిషు లోకేషు వసుధాయాः క్షమాగుణైः బుద్ధ్యా బృహస్పతిస్తుల్యో వీర్యేణాపి శచీపతేః. ఏవం శ్రేష్ఠగుణైర్యుక్తః ప్రజానాం పార్థివాత్మజః సమ్మతస్త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైః బుద్ధ్యా బృహస్పతేస్తుల్యో వీర్యేణాపి శచీపతేః. ఏవం శ్రేష్ఠగుణైర్యుక్తः ప్రజానాం పార్థివాత్మజः సమ్మతస్త్రిషు లోకేషు వసుధాయాః క్షమాగుణైः బుద్ధ్యా బృహస్పతిస్తుల్యో వీర్యేణాపి శచీపతేః. ఆ దశరథ మహారాజు కుమారుడు ఇటువంటి ఉత్తమోత్తమ గుణాలను కలిగి ఉన్నందున సమస్త ప్రజలకు అంతేకాదు ముల్లోకాలకు పూజ్యుడు. అతడు క్షమాగుణంలో భూదేవి అంతటి వాడు, బుద్ధి వైభవంలో బృహస్పతితో సమానం, పరాక్రమంలో ఇంద్రుడితో సమానుడు. తథా సర్వ ప్రజాకాంతైః ప్రీతి సంజననైః పితుః గుణైర్విరుచేరామో దీప్తః సూర్య ఇవాంశుభిః. తథా సర్వప్రజాకాంతైః ప్రీతి సంజననైః పితుః గుణైర్విరుచేరామో దీప్తः సూర్య ఇవాంశుభిః. తథా సర్వ ప్రజాకాంతైః ప్రీతి సంజననైః పితుః గుణైర్విరుచేరామో దీప్తః సూర్య ఇవాంశుభిః. తథా సర్వప్రజాకాంతైః ప్రీతి సంజననైః పితుః గుణైర్విరుచేరామో దీప్తः సూర్య ఇవాంశుభిః.
తథా సర్వప్రజాకాంతైః ప్రీతిసంజననైః పితుః గుణైర్విరురుచేరామో దీప్తः సూర్య ఇవాంశుభిః. तथा सर्वप्रजाकान्तैः प्रीतिसञ्जननैः पितुः गुणैर्विरुचेरामो दीप्तः सूर्य इवांशुभिः. శ్రీరాముడు సహజ సుందరుడు. ఇంకనూ ఆయన ఉన్నత గుణాలు తల్లిదండ్రులకు మాత్రమే కాదు సకల జనులకును ప్రీతిపాత్రములు, మనోహరములు. అలా సద్గుణములతోనూ అందచందాలతోనూ అలరారేటువంటి ఆ మహారాజసుడు సహస్ర కిరణాల్లో ప్రకాశించేటువంటి, సహస్ర కిరణాలతో ప్రకాశించేటువంటి సూర్యుడి వలె విరాజిల్లుతూ ఉంటాడు. మనకి చూడగానే మనోహరంగాను, మనకి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేట్టుగా ఉంటే వాళ్ళు రాముడు అని పిలువబడతారమ్మా. రాముడు అంటే ఎవరంటే మనకి మనోహరం, మన మనసుకి లేదా ఆహ్లాదాన్ని చూడగానే ఆహ్లాదాన్ని కలిగించి బా అని అనిపించేటువంటి వాళ్ళని రాముడు అంటారు. తమేవం వ్రత సంపన్నమ ప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం అకామయతమేదిని నాథమకామయతమేదిని. తమేవం వ్రత సంపన్నమప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథమకామాయతమేదిని. తమేవం వ్రత సంపన్నమప్రదృశ్య పరాక్రమం లోకపాలోపమం నాథమకామయతమేదిని. 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 ఇటువంటి సద్గుణ సంపన్నుడు ఆశ్రితులను రక్షించే విధంగా గలవాడు, మొక్కవోని పరాక్రమం గలవాడు, దిక్పాలుల వరే అందరినీ ఆదుకొనుచుండేటువంటి వాడైనటువంటి రఘువరుడు తమకు ప్రభువు కావాలని భూలోకంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైస్సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైస్సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైస్సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైస్సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైస్సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. ఏతైస్తు బహుభిర్యుక్తం గుణైరనుపమైస్సుతం దృష్ట్వా దశరథో రాజా చక్రే చింతాం పరంతపః. ఇట్లా ఈ విధంగా సాటిలేని అనేక శుభలక్షణాలతో వెలసినటువంటి శ్రీరాముని చూచి శత్రుభయంకరుడైనటువంటి దశరథుడు ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడు. అథరాజ్ఞో బభూవైనం, అంతేగా వైనమేనా వైవం గురువు గారు? వైవమేనా? అవునండి. బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్మయి జీవతి. అధరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్యన్మయు జీవతి. అథరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్మయి జీవతి. అథరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్యన్మయి జీవతి. అథరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్మయి జీవతి. అథరాజ్ఞో బభూవైవం వృద్ధస్య చిరజీవినః ప్రీతిరేషా కథం రామో రాజా స్యాన్మయి జీవతి. వయోవృద్ధుడు జ్ఞానవృద్ధుడు అయినటువంటి దశరథ మహారాజుకు నేను జీవించి ఉండగా ఈ రాజ్యానికి శ్రీరాముడు రాజైనట్లు ఎంత బాగుంటుంది, రాజైతే ఎంత బాగుంటుంది, అది చూసి నేను సంతోషిస్తాను కదా అని కోరిక కలిగింది. ఏషా హ్యస్య పరా ప్రీతిర్హృది సంపరివర్తతే
कदा नाम सुतं द्रक्ष्याम्यभिषिक्तमहं प्रियम् एषा ह्यस्य परा प्रीतिर्हृदि सम्परिवर्तते कदा नाम सतं द्रक्ष्याम्यभिषिक्तमहं प्रियम् एषा ह्यस्य परा प्रीतिर्हृदि सम्परिवर्तते कदा नाम सुतं द्रक्ष्याम्यभिषिक्तमहं प्रियम् एषा ह्यस्य परा प्रीतिर्हृदि सम्परिवर्तते कदा नाम सतं द्रक्ष्याम्यभिषिक्तमहं प्रियम् एषा ह्यस्य परा प्रीतिर्हृदि सम्परिवर्तते कदा नाम सुतं द्रक्ष्याम्यभिषिक्तमहं प्रियम् एषा ह्यस्य परा प्रीतिर्हृदि सम्परिवर्तते कथा नाम सतं द्रक्ष्याम्यभिषिक्तमहं प्रियम् నా ప్రియపుత్రుడు రాముని రాజ్యాభిషిక్తుడిగా ఎప్పుడు చూడగలను కదా అని గాఢమైన కాంక్ష దశరథుల హృదయంలో నిరంతరం వెలుగుతూ ఉన్నది, మొదలుతూ ఉన్నది. వృద్ధికామో హి లోకస్య సర్వభూతానుకంపన మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. వృద్ధికామోऽपि लोकस्य सर्वभूतानुकम्पनः मत्तः प्रियतरो लोके पर्जन्य इव वृष्टिमान् వృద్ధికామో హి లోకస్య సర్వభూతానుకంపన మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. వృద్ధికామోऽपि लोकस्य सर्वभूतानुकम्पनः मत्तः प्रियतरो लोके पर्जन्य इव वृष्टिमान् వృద్ధికామో హి లోకస్య సర్వభూతానుకంపనః మత్తః ప్రియతరో లోకే పర్జన్య ఇవ వృష్టిమాన్. వృద్ధికామోऽपि लोकस्य सर्वभूतानुकम्पनः मत्तः प्रियतरो लोके पर्जन्य इव वृष्टिमान् యమశక్రసమో వీర్యే బృహస్పతి సమో సుతౌ మతౌ మహీధర సమో ధృత్యాం మత్తశ్చ గుణవత్తరః. यमशक्रसमो वीर्ये बृहस्पति समोऽसुतौ मखीधरसमो धृत्यां मत्तश्च गुणवत्तरः యమశక్రసమో వీర్యే బృహస్పతి సమో మతౌ మహీధర సమో ధృత్యాం మత్తశ్చ గుణవత్తరః. यमशक्रसमो वीर्ये बृहस्पति समो मतौ मखीधरसमो धृत्यां मत्तश्च गुणवत्तरः యమశక్రసమో వీర్యే బృహస్పతి సమో మతౌ మహీధర సమో ధృత్యాం మత్తశ్చ గుణవత్తరః. यमशक्रसमो वीर्ये बृहस्पति समो मतौ मखीधरसमो धृत्यां मत्तश्च गुणवत्तरः మహీమహమిమాం కృత్స్నామధితిష్ఠन्तమాత్మజం అనేన వయసా దృష్ట్యా యథా స్వర్గమవాప్నుయాం. मखीमखमिमां कृत्स्नामधितिष्ठन्तमात्मजम् अनेन वयसा दृष्ट्वा यथा स्वर्गमवाप्नुयाम् మహీమహమిమాం కృత్స్నామధితిష్ఠन्तమాత్మజం అనేన వయసా దృష్ట్యా యథా స్వర్గమవాప్నుయాం. मखीमखमिमां कृत्स्नामधितिष्ठन्तमात्मजम् अनेन वयसा दृष्ट्वा यथा स्वर्गमवाप्नुयाम् మహీమహమిమాం కృత్స్నామధితిష్ఠन्तమాత్మజం అనేన వయసా దృష్ట్యా యథా దృష్ట్వాన दृष्ट्वा गुरुगारु దృష్ట్వా యథా స్వర్గమవాప్నుయాం. मखीमखमिमां कृत्स्नामधितिष्ठन्तमात्मजम् अनेन वयसा दृष्ट्वा यथा स्वर्गमवाप्नुयाम् శ్రీరాముడు ప్రజల యొక్క అభివృద్ధికి పాటుపడేటువంటి వాడు, సకల ప్రాణుల పట్ల కృప చూపేటువంటి వాడు, వర్షించే మేఘంలాగా జనుల యొక్క సంతాపాన్ని రూపుమాపేటువంటి వాడు, వాళ్ళకి నాకంటే అతడు ఎక్కువగా ప్రీతిపాత్రుడు, పరాక్రమంలో ఇంద్రియముల వంటి వాడు, ఇంద్రయముల వంటి వాడు, బుద్ధికి బృహస్పతి, మేరునగధీరుడు, సద్గుణాలతో నన్ను మించినటువంటి వాడు. అటువంటి నా కుమారుడు ఈ సమస్త భూమండలానికి రాజు కాగా నేను ఈ వయసులో చూచి స్వర్గ సుఖాల్ని పొందుతాను. ఇత్యేతైర్వివిధైస్తైస్తైరన్యపార్థివదుర్లభైః శిష్టైరపరిమేయైశ్చ లోకే లోకోత్తరైర్గుణైః.
इत्येतैर्विविधैस्तैस्तैरन्यपार्थिवदुर्लभैः शिष्टैरपरिमेयैश्च लोकै लोकोत्तरैर्गुणैः इत्येतैर्विविधैस्तैस्तैरन्यपार्थिव दुर्लभैः शिष्टैरपरिमेयैश्च लोके लोकोत्तरैर्गुणैः इत्येतैर्विविधैस्तैस्तैरन्यपार्थिवदुर्लभैः शिष्टैरपरिमेयैश्च लोकै लोकोत्तरैर्गुणैः इत्येतैर्विविधैस्तैस्तैरन्यपार्थिवदुर्लभैः शिष्टैरपरिमेयैश्च लोके लोकोत्तरैर्गुणैः इत्येतैर्विविधैस्तैस्तैरन्यपार्थिवदुर्लभैः शिष्टैरपरिमेयैश्च लोके लोकोत्तरैर्गुणैः तं समीक्ष्य महाराजो युक्तं समुदितैः शुभैः निश्चित्य सचिवैः सार्थं युवराजममन्यत तं समीक्ष महाराजो युक्तं समुदितैः शुभैः निश्चित्य सचिवैः सार्धं युवराजममन्यत तं समीक्ष्य महाराजो युक्तं समुदितैः शुभैः निश्चित्य सचिवैः सार्थ युवराजममन्यत तं समीक्ष महाराजो युक्तं समुदितैः शुभैः निश्चित्य सचिवैः सार्धं युवराजममन्यत तं समीक्ष्य महाराज युक्तं समुदितैः शुभैः निश्चित्य सचिवैः सार्थं युवराजममन्यत तं समीक्ष महाराजो युक्तं समुदितैः शुभैः निश्चित्य सचिवैः सार्धं युवराजममन्यत శ్రీరాముడిలోని విశిష్ట గుణాల అసంఖ్యాకములు అవి లోకోత్తరములు. ఈ విధమైన ఆయా మహోన్నతమైన గుణాలు కాగడా పెట్టి వెతికినా ఇతర రాజుల్లో కనబడవు. ఇంతవరకు పేర్కొనబడినవి గాని ఇంకా స్వాభావికములైనటువంటి పేక్కు కళ్యాణ గుణాలకి కూడా కుదిరేటువంటి వాడతరు. అటువంటి శుభలక్షణ సంపన్నుడైన కుమారుణ్ణి చూచి దశరథ మహారాజు మంత్రులతో సమాలోచన చేసి శ్రీరాముణ్ణి యువరాజం చేయడానికే నిశ్చయించాడు. దివ్యంతరిక్షే భూమో చ ఘోరముత్పాతజం భయం సంచచక్షే చ మేధావి శరీరే చ ఆత్మనో జరాం. दिव्यन्तरिक्षे भूमौ च घोरमुत्पादजं भयं पञ्चचक्षे च मेधावी शरीरे चात्मनो जराम् దివ్యంతరిక్షే భూమో చ ఘోరముత్పాతజం భయం సంచచక్షే చ మేధావి శరీరే చ ఆత్మనో జరాం. दिव्यन्तरिक्षे भूमौ च घोरमुत्पातजं भयं सञ्चचक्षे च मेधावी शरीरे चात्मनो जराम् దివ్యంతరిక్షే భూమో చ ఘోరముత్పాతజం భయం సంచచక్షే చ మేధావి శరీరే చాత్మనో జరాం. दिव्यन्तरिक्षे भूमौ च घोरमुत्पातजं भयं सञ्चचक्षे च मेधावी शरीरे चात्मनो जराम् ఆకాశంలో అంతరిక్షంలో భూమిపైన సంభవించినటువంటి మిక్కిలి భయంకరమైన ఉత్పాతాలను గూర్చి తన శరీరంపై ప్రభావాన్ని చూపించినటువంటి ముసలితనాన్ని గురించి ప్రజ్ఞాశాలి అయినటువంటి దశరథుడు మంత్రులతో ప్రస్తావించాడు. పూర్ణ చంద్రాననస్యాదథ శోకాపనుదమాత్మనః పూర్ణ చంద్రాననస్యాథ శోకాపనుదమాత్మనః లోకే రామస్య బుబుధే సంప్రియత్వం మహాత్మనః. पूर्णचन्द्राननस्याथ शोकापनुदमात्मनः लोके रामस्य बुबुधे सम्प्रियत्वं महात्मनः పూర్ణచంద్రాననస్యాథ శోకాపనుదమాత్మనః లోకే రామస్య బుబుభే సంప్రియత్వం మహాత్మనః. पूर्णचन्द्राननस्याथ शोकापनुदमात्मनः लोके रामस्य बुबुधे सम्प्रियत्वं महात्मनः పూర్ణచంద్రాననస్యాథ శోకాపనుదమాత్మనః లోకే రామస్య బుబుధే సంప్రియత్వం మహాత్మనః. पूर्णचन्द्राननस्याथ शोकापनुदमात्मनः लोके रामस्य बुबुधे सम्प्रियत्वं महात्मनः ఆత్మన
పున్నమి నాటి చంద్రుడి వలె లోకానికి ఆహ్లాదకరుడు, మిక్కిలి బుద్ధిజాలైనటువంటి శ్రీరాముడు దేశ ప్రజలకు అత్యంత సంతోషదాయకుడు. ఆయనపై వాళ్ళకు గల ప్రేమాభిమానాలు అపారములు. ఈ పరిస్థితులు నా సంతాపాన్ని తొలగించినవి కావున శ్రీరాముడి పట్టాభిషిక్తిని చేయటమే సమంజసం అని దశరథుడు భావించాడు. ఆత్మనశ్చ ప్రజానాంచ శ్రేయసే చ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ఆత్మనశ్చ ప్రజానాం చ శ్రేయసే చ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. చెప్పమ్మా. అలాగే ఆత్మనశ్చ ఆత్మనశ్చ ప్రజానాం చ శ్రేయసే చ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ఆత్మనశ్చ ప్రజానాంచ శ్రేయసే చ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ఆత్మనశ్చ ప్రజానాం చ శ్రేయసే చ ప్రియేణ చ ప్రాప్తకాలేన ధర్మాత్మా భక్త్యా త్వరితవాన్ నృపః. ప్రజలకు సుఖ సంతోషాలను కూరుస్తూ వాళ్ళని రక్షించడం రాజధర్మం. అటువంటి ధర్మాన్ని ఎరిగినటువంటి దశరథుడు మా వయోవృద్ధుడైనటువంటి తనకు మాత్రమే కాక ప్రజలకు కూడా హితాన్ని చేకూర్చుడికై ప్రియాన్ని కలిగించుటకై నవయువకుడైనటువంటి శ్రీరాముడిని పట్టాభిషిక్తుని చేయడానికి ఇది సరైన సమయం భావించి అందులకి త్వరపడసాగాడు. నానా నగర వాస్తవ్యాన్ పృథగ్జ్ఞాన పదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. నానా నగర వాస్తవ్యాన్ పృథక్ జానపదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. నానా నగర వాస్తవ్యాన్ పృథగ్జ్ఞాన పదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. నానా నగర వాస్తవ్యాన్ పృథక్ జానపదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. నానా నగర వాస్తవ్యాన్ పృథగ్జ్ఞాన పదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. నానా నగర వాస్తవ్యాన్ పృథక్ జానపదానపి సమానినాయ మేదిన్యా ప్రధానాన్ పృథివీపతీన్. వెంటనే ఆయన ఆ మహారాజు వివిధ నగర ప్రజలను ఆయా ప్రదేశాల్లో ఉండే జానపదులను దేశానికి ప్రముఖులను సామంతరాజులను వేర్వేరుగా రప్పించాడు. సతుకేకయ రాజానంజనకం వానరాధిప త్వరయాచానయామాస పశ్చాత్తౌ శ్రోష్యద ప్రియం. నతు కేకేయ రాజానం జనకం నానరాధిపః త్వరయాచానయామాస పశ్చాత్తౌ శోచత ప్రియం. సతుకేకయ రాజానంజనకం వానరాధిప త్వరయాచానయామాస పశ్చాత్తౌ శ్రోష్యద ప్రియం. గురువుగారు సతు నాది నతు అని ఉందండి. అలాగే నతు అనే చెప్దామమ్మా. నతు కేకేయ రాజానం జనకం వానరాధిపః త్వరయాచానయామాస పశ్చాత్తౌ శోష్యద ప్రియం. కేకయ రాజానంజనకం వానరాధిప త్వరయాచానయామాస పశ్చాత్తౌ శ్రోష్యద ప్రియం. నతు కేకేయ రాజానం కేకయ కాదు. నతు కేకయ రాజానం జనకం వానరాధిపః త్వరయాచానయామాస పశ్చాత్తౌ శోచ్యత ప్రియం. వ్యవధి తక్కువగా ఉండడం చేతి దూర తీరంలో ఉన్నటువంటి భరతుని మాతామహుడైనటువంటి కేకయ ప్రభువును శ్రీరాముడికి మామైనటువంటి జనక మహారాజును ఆ తొందరలో పిలిపింపలేదు. క్రమంగా వాళ్ళు ఈ శుభవార్తను విని ఆనందిస్తారు అని భావించి అతడు అట్లా చేశాడు. తాన్వేష్మ నానాభరణైర్యథార్హం ప్రతిపూజితాన్ దదర్శాలంకృతో రాజా ప్రజాపతిరేవ ప్రజా. తాన్ వేష్మ నానాభరణైర్యథార్హం ప్రతిపూజితాన్
तदर्शालङ्कृतो राजा प्रजापतिरिव प्रजाक तान्वेश्मनानाभरणैर्यथार प्रतिपूजितान् ददर्शालङ्कृतो राजा प्रजापतिरिव प्रजाः तान् वेश्मनानाभरणैर्यथार्थं प्रतिपूजितान् तदर्शालङ्कृतो राजा प्रजापतिरिव प्रजाक तान्वेश्मनानाभरणैर्यथार्हं प्रतिपूजितान् ददर्शालङ्कृतो राजा प्रजापतिरेव प्रजाः तान् वेश्मनानाभरणैर्यथार्थं प्रतिपूजितान् तदर्शालङ्कृतो राजा प्रजापतिरिव प्रजाक ఆహ్వానంపై అయోధ్యకు వచ్చేసిన వాళ్ళందరికీ కూడా దశరథుడు తగిన విడిది గ్రహాలను ఏర్పాటు చేశాడు. వాళ్ళని వివిధాభరణాలతో సత్కరించాడు. అలంకృతుడైనటువంటి దశరథుడు బ్రహ్మదేవుడు ప్రజలంలాగా ఆహుతులను దర్శించాడు. అథోపవిష్టే నృపదౌ తస్మిన్ సరబలార్దవే పరబలార్దవే తతః ప్రవివిశేష రాజానో లోకసమ్మతాః अथोपविष्टे नृपतो तस्मिन् वरबलार्दने परबलार्दने ततः प्रविविशुश्रेषा राजानो लोकसम्मताः अथोपविष्टे नृपतो तस्मिन् परबलार्दने ततः प्रविविशिष्येषा राजानो लोकसम्मताः अथोपविष्टे नृपतो तस्मिन् परबलार्दने ततः प्रविविशुश्रेषा राजानो लोकसम्मताः अथोपविष्टे नृपतो तस्मिन् परबलार्दने ततः प्रविविशिष्येषा राजानो लोकसम्मताः अथोपविष्टे नृपतो तस्मिन् परबलार्दने ततः प्रविशुश्रेषा राजानो लोकसम्मताः అంతటా శత్రుభయంకరులైనటువంటి ఆ దశరథ నరపతి సభలో ఆసీనుడైన పిమ్మట ప్రజానరంజకులైనటువంటి దక్కిన రాజులందరూ కూడా సభలో ప్రవేశించి ఆసనాలను అలంకరించారు. అథ రాజ వితీర్ణేషు వివిధేష్వాసనేషు చ రాజానమేవాభిముఖ నిషేధుర్నియతా నృపాః अथ राजवितीर्णेषु विविधेष्वासनेषु च राजानमेवाभिमुखा निषेधुर्नियता नृपाः అథ రాజ వితీర్ణేషు వివిధేష్వాసనేషు చ రాజానమేవాభిముఖ నిషేధుర్నియతా నృపాః अथ राजवितीर्णेषु विविधेष्वासनेषु च राजानमेवाभिमुखा निषेधुर्नियता नृपाः अधराजवितीर्णेषु विविधेष्वासनेषु च राजानमेवाभिमुखा निषेधुर्नियता नृपाः अथ राजवितीर्णेषु विविधेष्वासनेषु च राजानमेवाभिमुखा निषेधुर्नियता नृपाः దశరథుడిచే వివిధ ప్రదేశాల్లో నియమితులైనటువంటి ఆ రాజులు తమకై ఏర్పాటు చేసిన ఆసనములపై మహారాజుకు అభిముఖంగా కూర్చున్నారు. సలబ్ధమానైర్వినయాన్వితైర్నృపైః పురాలయైర్జానపదైశ్చ మానవైః ఉపోపవిష్టైర్నృపతిర్వ్రతో బభౌ భగవానివామరైః विनयान्वितैर्नृपैः पुरालयैर्जानपदैश्च मानवैः उपोपविष्टैर्नृपतिर्वृतो बभौ भगवानिवामरैः सलब्धमानैर्विनयान्वितैर्नृपैः पुरालयैर्जानपदैश्च मानवैः उपोपविष्टैर्नृपतिर्वृतो बभौ सहस्र चक्षुर्भगवानिवामरैः विनयान्वितैर्नृपैः पुरालयैर्जानपदैश्च मानवैः उपोपविष्टैर्नृपतिर्वृतो बभौ सहस्रचक्षुर्भगवानिवामरैः सलब्धमानैर्विनयान्वितैर्नृपैः पुरालयैर्जानपदैश्च मानवैः उपोपविष्टैर्नृपतिर्व्रतो बभौ सहस्रचक्षुर्भगवानिवामरैः सलब्धमानैर्विनयानितैर्नृषैः पुरालयैर्जानपदैश्च मानवैः उपोपविष्टैर्नृपतिर्वृतो बभौ सहस्रचक्षुर्भगवानिवामरैः దశరథుడి నుండి సముచితమైనటువంటి అతిథి సత్కారాలను పొందిన వినయశీలురైనటువంటి సామంతరాజులు
వివిధ నగరానికి చెందిన ప్రముఖులు, జానపదులు రాజుగారు చెప్పేటువంటి వచనాలను సావధానంగా ఆలకించడానికి ఆయనకు చేరువగా చుట్టూ చేరి కూర్చున్నారు. అప్పుడు ఆ మహారాజు దేవతలచే పరివృతులైనటువంటి సకల ఐశ్వర్య సంపన్నుడైనటువంటి దేవేంద్రులా విరాజిల్లుతున్నారు. ఇత్యారుషే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అయోధ్యాకాండే ప్రథమ సర్గః. इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये अयोध्याकाण्डे प्रथमः सर्गः.